మాదేమో ఖజానాను నింపే పాలసీ, కాంగ్రెస్దేమో వాళ్ళ జేబులు నింపుకునే పాలసీ. మేము 200% ట్యాక్స్ పెట్టి ఏందన్నట్టు ఖజానాకు పైసలు వస్తే పేదలకు ఇచ్చినాం. మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, 2000 పెన్షన్ ఇచ్చినాము, కేసీఆర్ కిట్ ఇచ్చినాము. మేము ఖజానాను నింపే ప్రయత్నం చేసినాం. మీరేం చేస్తుండ్రు? కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునే ప్రయత్నం, మీ కుటుంబ సభ్యుల జేబులు నింపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు వదిలిపెట్టినరు, దోచుకునే పాలసీలు తెస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి భూములు బంగారం లాంటి భూములు, ఇవి బంగారంతో సమానం. భవిష్యత్ అవసరాలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఔటర్ లోపల ఉన్న 9292 ఎకరాల భూములను ఈరోజు కట్టబెడతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలసీ తెచ్చింది ఈ భూముల కోసం. ఏం తెచ్చినాం తెలుసా? మేము ఐటీకి మార్చుకోండి. మీరు కాలుష్యానికి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో 50% ఐటీ కట్టండి, మిగతా 50% భూమిలో అందులో ఉద్యోగాలు చేసేటోళ్ళకు ఇండ్లు కట్టుకోండి అనే పాలసీ మేము తెచ్చినాం. సో దట్ అట్లీస్ట్ ఐటీ వాళ్ళని వస్తే సిటీలో పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని ఈ భూములను ఐటీ నిర్మించుకోవడానికి, ఈ ఇండస్ట్రీని కాలుష్యమైనటువంటి ఇండస్ట్రీని తీసేసి ఐటీ పార్క్ కట్టండి, 50% భూమి ఐటీ పార్క్ కట్టండి, 50% గృహ అవసరాలకు వాడండి అని పాలసీ తెచ్చినాం. మీరేమంటున్నారు? మల్టీపర్పస్ జోన్ ఏమన్నా చేసుకోరు, సినిమా టాకీసులు కట్టుకోండి, అపార్ట్మెంట్లు కట్టుండ్రి, గేటెడ్ కమ్యూనిటీలు కట్టుండ్రి, లేఅవుట్లు చేయండి, అమ్ముకోండి. యూ హ్యావ్ నో విజన్. మీకు విజన్ లేదు. మీకు ఉన్నది విజన్. ఏం విజన్ ఉన్నది? జేబులు నింపుకునే విజన్ ఉన్నది, ఖజానా కొల్లగొట్టే విజన్ ఉన్నది మీకు. ప్రజల కోసం ఆలోచించే సోయి మీకు లేదు. ఉంటే మీరు ఈ పని చెయ్యరు.